హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మా చెల్లి బర్త్డే ఫ్రెండ్స్, మా చెల్లి శ్రీజ బర్త్డే. సో మన ఛానల్ తరపున మా చెల్లికి బర్త్డే విషెస్ తెలుపుతున్నాను. అలాగే మా బామ్మర్ది కూడా మ్యారేజ్ డే సందర్భంగా మన ఛానల్ తరపున మ్యారేజ్ డే శుభాకాంక్షలు అనేది అందిస్తున్నాను. అలాగే మాకు తెలిసిన అన్నగారు కరీంనగర్లో ఉంటారు, అశోక్ గారు. సో ఈరోజు అశోక్ అన్నది కూడా బర్త్డే. మన ఛానల్ తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేసుకుంటున్నాను. అన్నగారు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి విషెస్ మన ఛానల్ తరపున ఎవరైనా అందించాలి అంటే వాళ్ళ ఈ ఫోటో మా ఇన్స్టాగ్రామ్కి కానీ మాకు మెసేజ్ కానీ చేయండి. సో మన ఛానల్ తరపున విషెస్ అనేవి తెలియజేసుకుంటాము. ఫ్రెండ్స్, ఇప్పుడే పాలతో వచ్చి పాల ప్యాకెట్ పెట్టి వెళ్ళిపోయాడు. సో మేము నెయ్యి కూడా సేల్ చేస్తాం ఫ్రెండ్స్. ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే డైరెక్ట్ మాకు కాల్ చేయవచ్చు. ప్యూర్ నెయ్యి అనేది మేము ప్రొవైడ్ చేస్తాము. దగ్గరలో ఉంటే ఇంటికి వచ్చి డెలివరీ కూడా చేస్తాము. ఏం చేస్తున్నావు ఆర్వి? బ్యాగ్ చదువుకుంటున్నా. అవునా? ఏమేం బుక్స్ పెట్టుకున్నావు ఇవాళ? జీకే, మ్యాథ్స్. ఇవాళ ఏం ఎగ్జామ్? అవును, మ్యాథ్స్. వావ్, నీ ఫేవరెట్ సబ్జెక్ట్. మరి ఎన్ని మార్క్స్ వస్తాయి? 30 out of 30. 30కేనా? చిన్నప్పుడు 100 మార్క్స్ ఉండేది ఎగ్జామ్స్ తెలుసా? మాకైతే చాలా తక్కువ వచ్చేది క్వశ్చన్ పేపర్. ఇంకెన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి, జీకే ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. జీకే ఉన్నా. టిఫిన్ బాక్స్ పెట్టుకున్నావా? స్నాక్స్ ఏం పట్టుకోబోతున్నావు ఇవాళ? స్నాక్స్ ఆరెంజెసా? ఓకే. హ్యాపీ యానివర్సరీ మామా. హ్యాపీ బర్త్డే చిన్నత. ఫ్రెండ్స్, మాది జియో కనెక్షన్ ప్రాబ్లం ఉంటే సర్వీస్ ఇంజనీర్స్ వచ్చి చేస్తున్నారు. సో నెట్ జియోది చాలా ప్రాబ్లం ఉంటుంది, స్పీడ్ కూడా రావట్లేదు. మీరు కూడా జియో వాడుతున్నారా? మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్లో తెలపండి ఫ్రెండ్స్. ఏం కూర అండి? నేనా? దోసకాయ, టమాటా, పప్పు. అరే ఇవాళ ఏంటి, ఫ్రైడే కదా? మా ఇంట్లో పప్పే ఉంటాయి ఎప్పుడు, శుక్రవారం. నిమ్మకాయ పప్పు ఎప్పుడు అంటుందో అందరూ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, నిమ్మకాయ పప్పు ఎప్పుడు ఇస్తున్నారని. నిమ్మకాయ పప్పు వీడియో అంట చేసి పెట్టాలంట. మళ్ళీ శుక్రవారం వండుతుంది. మరి నాకు చెప్పు. సరే ఫ్రెండ్స్, అలాగే మేము శారీస్ కూడా సేల్ చేస్తాం ఫ్రెండ్స్ మా ఇంట్లో. సో ఇప్పటి నుంచి మన బ్లాగ్ లో ఏదైనా కొత్త స్టాక్ వస్తే శారీస్ అవి కూడా మీకు చూపిస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోండి, చాలా రీజనబుల్ ప్రైసెస్. తెస్తలేరు కదా మరి చీరలు? చీరలు తెస్తలేరేంది మధ్య? ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో మంచి లేదు కదా మమ్మీ. ఒక 2 months నుంచి, దసరా నుంచి మొత్తము అక్షయ బాగలేదు, నేను మంచి టవాలు కూడా అమ్ముతుండ్రా? టవల్స్ అది ఆన్లైన్ లో మనము పంపించాం కదా, పంపిస్తే వాళ్ళు చీరలు రిటర్న్ పంపాల్సింది టవల్స్ పంపిస్తున్నారు. కస్టమర్స్ ఫ్రాడ్ చేస్తున్నారు అన్నట్టు. అయ్యో, అన్ని అమ్ముతుండ్రా? నైటీలు, చీరలు, లైనింగ్ క్లాత్లు, పాలు అన్ని. కొంచెం స్టాక్ అయిపోయింది, ఇంకా కొంచెం కొత్త స్టాక్ తీసుకురావాలి. ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి మా ఇంట్లో కొంచెం పరిస్థితి బాగాలేదని తీసుకురావట్లేదు. మళ్ళీ బిజినెస్ మళ్ళీ ఇంకా స్టార్ట్ చేస్తాము. ఇవి జాకెట్లు కూడా అమ్ముతున్నాం మనము, చిన్నపిల్లల డ్రెస్సెస్, నైటీస్, ఇంకా శారీస్, కొన్ని శాంపుల్ మోడల్స్ చూపిస్తాను. మేమైతే రీసెంట్ గానే శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. సో
కొంచెం ఇంట్లో పరిస్థితి బాగలేక మళ్ళీ ఆపాము, మళ్ళీ రీస్టార్ట్ అనేది చేస్తాము. సో ఇప్పుడైతే ఓన్లీ లిమిటెడ్ స్టాకే ఉంది. బాందిని టైప్ శారీస్ ఉన్నాయి, ఇలాగా ఎల్లో కలర్ శారీ అండ్ ఈ వైట్ కలర్ శారీ అయితే చాలా ఫేమస్ శారీ. అండ్ క్రష్ టైప్ లో కూడా ఉన్నాయి, ముగ్ధా శారీస్, ఇంకా డోలా శారీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాగా చాలా రకమైన శారీస్ అయితే మన దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ గా అయితే మన దగ్గర ఇవే శారీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకు ఏవైనా శారీస్ ఇంట్రెస్ట్ ఉంటే మాకు కాంటాక్ట్ చేయండి. చాలా వరకు అయితే మాకు ఆన్లైన్ లోనే వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్ స్టాక్ అయితే. సో మనము అమెజాన్ లో అండ్ మీషోలో కూడా సేల్ చేస్తాము. బర్త్డే అయింది కార్తీక్ రాత్రి, చూసిండ్రా? కాదు, సీరియల్ రాదా కార్తీక దీపంది? దీపిక డెకరేషన్ చేసింది, బుగ్గలు గిగ్గలు కట్టింది, బాగానే చేసింది. మేమైతే రోజు చూస్తాం, మేము రోజు చూస్తామమ్మా సీరియల్, బాగుంది. మన చుట్టాలలో మన శ్రీజాజ్ బర్త్డే ఉంది. శ్రీజదా చేయలే మరి చేయవా? ఏమో మరి దాని నంబర్ ఉందో లేదో నా దగ్గర. చెప్పు మరి విశేష మన యూట్యూబ్ ఛానల్ తరపున. శ్రీజ పుట్టినరోజు శుభాకాంక్షలు, నువ్వు హ్యాపీగా ఉండాలని పెద్దమ్మ కోరుకుంటుంది. ఇప్పుడు చిన్నత్తని ఎందుకు డ్రా చేస్తున్నావు? చిన్నత బర్త్డే విశేష్ చెప్పావా చిన్నత్తకి? చెప్పిన ఎప్పుడు? వాట్సాప్లో స్టేటస్ నువ్వే పెట్టినవారా? మరి చిన్నత్తకి తెలియదు కదా నువ్వు పెట్టినవా ఎవరు పెట్టినవా అని. తెలుసు, చిన్నత్తకి మెసేజ్ కూడా పెట్టింది. అది మమ్మీ పెట్టింది కావచ్చు అనుకుంటుంది. కాదు, పెట్టింది బంగారం సిని. అవునా? మరి ఇప్పుడు నీకు చిన్నత్త గుర్తు తెచ్చుకొని డయాగ్రామ్ వేస్తున్నావా? ఎట్లా చేస్తున్నావు? ఫోటోలా చూసి చూపిస్తా. ఏ ఫోటో చూపెట్టు. ఈ ఫోటో అంటే ఇప్పుడు సేమ్ ఈ ఫోటో లాగా వస్తుందా చిన్నత్త? కొంచెం డిఫరెంట్గా వస్తుంది అనుకుంటున్నా, నేను అంతగానం ఆర్టిస్ట్ కాదు. మరి ఇంతవరకు నువ్వు ఎప్పుడు వేయలేదు కదా డయాగ్రామ్? ఒక్కసారి వేసినట్టు నా చిన్నత్తది. సరే ఇప్పుడు ఎక్కడ దాకా వేసావు చూపెట్టు ఒకసారి. ఫేస్ పార్ట్ వేసిన. చూపెట్టు. వద్దు అబ్బా ప్లీజ్ ప్లీజ్, మొత్తం లాస్ట్ మన సబ్స్క్రైబర్స్ కోసం చూపెట్టు ఒకసారి. ఫస్ట్ లాస్ట్ కి అయినాక చూపిస్తా. మరి లాస్ట్ కి అయినాక చూపిస్తా. ఓకే. ఫ్రెండ్స్ మళ్ళీ జియో డిస్కనెక్షన్ అయింది, మళ్ళీ సర్వీస్ ఇంజనీర్ వచ్చి రిపేర్ చేస్తున్నారు. మీ ఏరియాలో జియో కనెక్షన్ ఎలా వర్క్ అవుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే రేటింగ్ అయితే 0 ఇస్తున్నాను జియో వాళ్ళకి. ఫ్రెండ్స్ మేము రేపు వెమ్లవాడకు వెళ్తున్నాము. సో అక్కడనే భోజనాలు చేస్తాము, అక్కడనే పోషమ్మ తల్లికి కోడిని కోసి వండుకొని తింటాము. శివాలయం దర్శనం చేసుకున్నాక అక్కడ పోషమ్మ తల్లి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పోషమ్మ తల్లి టెంపుల్లో మేము కోడిని కోస్తామని మొక్కుకున్నాము. కాబట్టి వంట చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంటున్నాము. ఉల్లిగడ్డలు, ఉప్పు, కారం, గిన్నెలు, ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు. వెజ్ వాళ్ళకి వెజ్ కోసమని, నాన్ వెజ్ ఏమో కోడిని అక్కడనే తీసుకొని కోస్తాము. ఈ కిందున్న గంజుల అవి పెడదాం. అలా ఆల్రెడీ ఆలుగడ్డలు పచ్చిమిర్చి పెట్టిన గంటలు పక్కకు వేసేసాను. ఏమున్నాయి ఇంకా? పిల్లల స్నాక్స్ బియ్యం పెట్టిండు. కొబ్బరి పొడి వెమ్లవాడ పోతున్నాం కానీ అయ్యో ఇగో ప్యాకింగ్ అయిపోయిందా?
అయిపోయింది. ఏమేం ప్యాక్ చేశారు? వంటకు సంబంధించినవి అన్ని. అదే ఏమేం పెట్టి ఏం మర్చిపోలేదు కదా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అందుకని ఏమైనా మర్చిపోతే అక్కడ దొరికాయా? దొరుకుతాయి ఒకసారి అయితే. మరి ఇక్కడి నుంచి ఎందుకు అన్ని పట్టుకోవడు? అంటే ఇంట్లో ఉన్నాయి తీసుకెళ్తున్నాం, ఏమైనా మర్చిపోతే అక్కడ తీసుకుంటాం. ఏముందండి, వంటలు మాత్రం మావి. సరే రేపు మా టూర్ ప్లాన్ ఒకసారి చెప్పండి ఏమేంటి. అది నువ్వు చెప్పాలి, నేను అదే అడుగుతున్నా కదా. ఓన్లీ వెమ్లవాడ కొండగట్టు మాత్రమే మేము అనుకున్నాం. తర్వాత మీకు ఎక్స్ట్రా తర్వాత ధర్మపురి ఉన్ను కోటిలింగాలు టైం ఉంటే కోటిలింగం అవన్నీ మీదే, ఇక మీ ఇష్టం. సరే ఇట్లా ఉండండి పక్కకు పెట్టి. కంపల్సరీ నిద్ర చేసుడే కదా మరి. 101% అక్కడే చేయాలి. స్నాక్స్ ఎక్కడిరా? బా టేస్టీగా ఉన్నాయిరా. ఎక్కడి? లక్ష్మణ్ తాత పంపించింది. ఏమేమి పంపించిండ్రా? కర్ర కర్ర ఉన్నాయిరా గ్యారెలు. కారపూస కూడా చాలా బాగుంది. అది పొద్దున ఒకటి కొరియర్ వచ్చిందిరా, ఒకటి మమ్మీ ఏదో ఆర్డర్ పెట్టిందట. అన్బాక్సింగ్ చేద్దాం, తీసుకురాపో. అప్పాలు చాలా బాగున్నాయి, పక్కకు పెడతా మళ్ళీ తింటా అన్బాక్సింగ్ చేసినాక. అది తీసుకురాపో, ఆర్డర్ తొందరగా తీసుకురా. రెండు బుక్ చేసిందా మమ్మీ? నాకు పొద్దున చూస్తే ఒకటే వచ్చింది, మరి డెలివరీ ఒకటే ఇచ్చిపోయారు. ఏం బుక్ చేసిందో చూద్దాం, ఆగు. పక్కకు పెట్టు. అమ్మా ఏం బుక్ చేసిందా? ఇంత పెద్దగా ఉంది అసలు డబ్బా. చాలా గట్టిగా ప్యాక్ చేసినట్టున్నారు కదా వీళ్ళు. అమ్మా ఏంటిది ఇది? స్టీల్తోనే ఉంది. ఇది వెళ్తలేదు కదరా. అరే ఏంటిదిరా ఇది? గాజుల స్టాండ్ ఏంటి ఇది? మమ్మీ మొన్న అంది ర్యాక్ కావాలని మమ్మీ బుక్ చేసుకుందారా. సో ఇది ఒక ర్యాక్ వచ్చింది. ఇవి స్టిక్కర్స్. ఇవి ఇట్లా గోడకు అతకబెట్టాలి. ఇవి గోడకి ఇలా అతకబెట్టి వీటి పైన స్టాండ్ అనేది ప్లేస్ చేయాలి. నేను చూపిస్తాను ఫ్రెండ్స్ గోడకు అతకబెట్టేటప్పుడు. ఇంకొక ప్యాకెట్ ఏముందో తొందరది, ఇది పక్కకు పెట్టేసాయి తొందరదే. ఇదేంటిది ఇంత పెద్దగా ఉంది? గట్టిగా కూడా ఉంది ఇది. అసలు దీంట్లో ఏమొచ్చాయి? అన్ని పింక్ కలర్ ఉన్నాయి ఏంద్రా? అరే టూరా, అక్కకొకటి నీకొకటా? అక్కకొకటి నీకొకటి. ఒక జిప్ ఓపెన్ చేయి, నువ్వు కూడా జిప్ ఓపెన్ చేయి. ఏదిరా జిప్పు? నాకు కనబడతలేదు. ఒరే 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 ఒరే. ఓపెన్ అయిందా? ఈ జిప్పు కనబడతలేదు చూడు. ఇదేంటిరా? ఇది అదే అనుకుంటారా, బ్యాంగిల్స్. ఓహో, దీంట్లో బ్యాంగిల్స్ పెట్టేసుకొని ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. బ్యాంగిల్ ఆర్గనైజర్ రా ఇది, చాలా బాగుంది. సో గాజులు అయితే ఇంకా ఇప్పుడు ఎక్కడ అంటే అక్కడ పడేసుకోవద్దు. సో మంచిగా బ్యాంగిల్స్ దీంట్లో అరేంజ్ చేసుకొని ఇలా ప్లేస్ చేసుకోవాలి. చాలా బాగుంది ఫ్రెండ్స్. మమ్మీ అలా మంచి బుక్ చేస్తుంది ఆన్లైన్లో. ఇలాంటి డీల్స్ కావాలి అంటే తక్కువ ధరలో బుక్ చేసుకోవాలంటే ఎలైట్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఫాలో కాండి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి. ఎంతకు వచ్చాయి శిరీష? ఎంతకు వచ్చాయి? 150 రూపీస్కి బ్యాంగిల్ ఆర్గనైజర్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ ర్యాక్ ఎంతకు వచ్చింది? 200 పడింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అందాక బాయ్. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో నెక్స్ట్ వచ్చే బ్లాగ్ వేములవాడ టూర్. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మన ఛానల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్.